హాయ్ హలో వెల్కమ్ టు తేజ్ అన్ఫిల్టర్డ్. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది నేను బీచ్కి వచ్చి. ఇప్పుడు రావడం కూడా ఎర్లీ మార్నింగ్ వదిలేసి వచ్చాను అనమాట. సన్ ఆఫ్ ద బీచ్ చూడడానికి, సన్నని బీచ్లో చూడడానికి వచ్చాను అనమాట. ప్రస్తుతానికి ఇంకా లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి కొంతసేపు అయ్యాక సన్ బయటకు వచ్చాక అప్పుడెప్పుడు 2020లో అనుకుంటా ఒక వీడియో తీసాను. ఎట్లాగే పొద్దున్నే వచ్చి సన్ ఆఫ్ ద బీచ్ చూశాను. అది అంత బాగాలేకపోయినా కూడా ఊరికి అప్లోడ్ చేశాను ఫస్ట్ వీడియో అని చెప్పేసి. అలాగే ఆల్మోస్ట్ 6 years తర్వాత వీడియో చేస్తున్నాను, కానీ బీచ్ రెగ్యులర్గా వస్తాను. కానీ 1.5 year తర్వాత ఇవాళ రావడం బీచ్కి, కాసేపు బీచ్ వైబ్స్ ఎంజాయ్ చేసేసి తర్వాత సన్ ఆఫ్ ద బీచ్ని చూసేసి బయలుదేరదాం ఇక్కడి నుంచి. ప్రజెంట్ అయితే కొంచెంసేపు వెయిట్ చేద్దాం. చింటూ లేదా మీటింగ్ పెట్టే మార్నింగ్ బీచ్ దగ్గర. ఓకే, ఇప్పుడు మన వెనకాల చూసుకున్నామంటే ఆకాశం ఎర్రగా ఉంది. దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. ఈరోజు ఇండిపెండెన్స్ డే. అసలే ఆ రక్తం చూసి సముద్రం కూడా ఎరుపెక్కింది, ఎర్ర సముద్రం అయింది. దీని తర్వాత నేల కూడా ఎరుపెక్కింది. రిఫ్లెక్షన్స్ చూసామంటే ఎర్రగా ఉన్నాయి, చూసారా? చింటూ వస్తుంది. ఓ మై గాడ్. ఓకే, యాక్చువల్గా ఇది ఇట్లా ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే, ఇంకొంచెం సన్ బయటకు వచ్చాక కొన్ని ఫోటోలు తీసుకుందాం ఇక్కడ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. దాన్ని ఏదో అంటారు, గ్రీన్ కలర్లో ఆకాశం అవుతాయి, దాన్ని ఏమంటారు అబ్బా, గుర్తు రావట్లేదు. అలాగా ఇక్కడ ఆకాశం ఆరెంజ్గా అయిందనమాట. నార్దర్న్ లైట్స్, కరెక్ట్, నార్దర్న్ లైట్స్, ఆరా లైట్స్ ఏదో అంటారు అట్లని. అట్లాగా ఇది ఈస్టర్న్ లైట్స్ అనమాట, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఈస్టర్డ్ కదా మనకు ఉండేది. ఏదో మీటింగ్ పెట్టే ఈరోజు, బలమైన మీటింగే, ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ ఉండబోతుంది ఈరోజు. అదేంటో మరి చూడాలా. కాసేపు ఉండేసి వీళ్ళ మీటింగ్ కూడా అటెండ్ చేసుకోదాం మనం. 1 2 3 4 5 6 చింటూలు ఒకటి వాకౌట్ చేసింది ఇప్పుడే. చూసామంటే అద్భుతంగా మనం క్రాబ్ని పట్టుకోవడం జరిగింది బీచ్ లో. జస్ట్ నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఇరుక్కుపోయింది అనమాట ఇది. వదిలేనంటే ఖచ్చితంగా జ్యూస్ తీయేస్తుంది నా చేతి. వదిలేస్తున్నా. దీని రన్నింగ్ రేస్ చూడండి ఎలా పరిగెస్తుందో. వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళిపో. హై కమాన్. ఫైటా? కళ్ళు బయటికి వేసావే ఏంటి? ఫైట్ చేస్తున్నావా నాతోటి? ఏంట్రా, మనుషులంటే భయం లేదా నీకు? ఎప్పుడైనా క్రాబ్ని ఇలా పట్టుకోవాలా. కొద్దిగా ఛాన్స్ ఇచ్చినా ఏలు కథం అనమాట. వీటి మధ్య మన ఏలు పడిందంటే చిటకే వేస్తుంది. ఇలా పట్టుకుంటే క్రాబ్ ఏం పీకలేదు. బాగా సైజు ఉంది క్రాబు. మరి కళ్ళు కనిపించలేదో మరేమో, కానీ చాలా సింపుల్గా దొరికిపోయింది. ఓకే క్రాబ్, ఇండిపెండెన్స్ డే సందర్భంగా నీకు ఈరోజు ఫ్రీడమ్ ఇస్తాను. కొద్ది దూరంగా ఇస్తా, దగ్గరికి వస్తే మళ్ళీ ఇరుక్కుంటావు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటకాయ్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నామంటే గోల్డెన్ అవర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం దీన్నే బంగారు గంట అంటాం. ఆ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ వల్ల ఇందాక ఆరెంజ్ కలర్ లో ఉన్నది గోల్డ్ కలర్ లోకి మారింది. స్పెక్ట్రమ్ చేంజ్ అయింది అనమాట. ఈ టైంలో ఫోటోలు తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి. ఎవరైనా ఈ టైంలో వచ్చి ఫోటోలు తీసుకోవచ్చు. అక్కడ వాటర్ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, మెరుస్తున్నాయి, చేపల పైకి ఎగరుతున్నాయి. మీకు అవన్నీ కనిపించట్లేదు, బట్ నాకు కనిపిస్తున్నాయి. కావాలంటే మీరు కూడా చూడొచ్చు బీచ్ లో. ఆ తరంగా వచ్చాం కానీ వీడియో అనుకోని ఇక్కడికి వచ్చి నాకు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే, వెనకాల చూసుకుంటే సన్ రైజ్, పొద్దున సన్ రైజ్, మార్నింగ్ సన్ రైజ్. ఇది గోల్డెన్ అవర్ సన్ రైజ్. ఇందాక నాకు దొరికిన ఎంట్రకే చచ్చిపోయింది, దానికి అనవసరంగా ఫ్రీడమ్ ఇచ్చాను. ఎంత బాగుంది. అయ్యో, ఏంది ఫ్రేమా. ఓ మై గాడ్, బ్యూటిఫుల్ సన్ రైజ్. థ్యాంక్స్ ఫర్ iPhone 17. చాలా బాగుంది. మీరు కాసేపు వీడియో చూడండి, నేను దీన్నే చూస్తూ ఉండిపోతా. నచ్చకపోతే స్కిప్ కొట్టుకోండి, కానీ నేను కాసేపు నన్ను నేను చూసుకుంటా. సన్ రిఫ్లెక్షన్ మట్టిలో కనపడుతుంది. ఎప్పుడు నా వెనకాల వాటర్ వస్తాయి. ఎక్కడ రాలేదే వాటర్, రావట్లేదు. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఓకే, బీచ్కి రావడం జరిగింది, ఫోటోలు తీసుకోవడం జరిగింది. కాకపోతే బ్లాగ్ ఎలా చేయాలో తెలియలేదు. ఒకసారి నా వెనకాల ఎలా ఉందో చూస్తారా? మీరు నాకేం కనిపిస్తుందో చూస్తారా? మీ కళ్ళతో నమ్మలేదు నాకేం కనిపిస్తుందో చెప్పించానంటే. చూడండి, నా వెనకాలంతా సన్ ఆఫ్ ద బీచ్. ఈ సన్ ఆఫ్ ద బీచ్ని చూడడానికి వచ్చాము ఇక్కడికి. తర్వాత సెల్ఫీ విత్ ద బీచ్ కూడా అయిపోయింది. ఓకే, ఇక్కడతో ఈ బ్లాగ్ ఆపేద్దాం ఉంది, కానీ దారిలో ఏమైనా చిలిప్ అని చేస్తాను నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏదోటి రికార్డ్ చేసి ఏంటి చేస్తా. అంతవరకు టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. ఓకే, ఇక్కడతో మన బీచ్ వీడియో సమాప్తం. ఎందుకంటే బీచ్లో చాలాసేపు ఫోటోలు, వీడియోలు, బుల్లి షార్ట్స్ చూడడం జరిగింది. ఆ బుల్లి షార్ట్స్ చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి రండి. యూట్యూబ్లోనే ఎవరు లేరు, ఇన్స్టాగ్రామ్లో ఎందుకుంటారు కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. వచ్చేయండి, చూసేయండి, లైక్ చేసేయండి, మీరు కూడా చేసేయండి. ఇక్కడికి వచ్చి వీడియోస్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేసుకొని నా వీడియోస్ చూసుకొని నాకు డబ్బులు వచ్చేలా చేసేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు చింటూ. 1 year నుంచి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. చింటూకి కూడా ఇంట్రెస్ట్ లేదు మన ఛానల్ అంటే.